విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు. అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట. అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో సంచరిస్తున్న రాహు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నీచ కార్యాలందు ఆసక్తత వంటి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా సర్వకార్యాలందు విజయము, రాజగౌరవం, విద్యా విజ్ఞాన ప్రాప్తి, పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి. ఈ గురుదృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఈ ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్పసూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది. ఈ గురుబలం వల్ల శని, రాహు, కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి. మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మారదాం, ఉద్యోగం మారదాం అనుకునే ఆలోచనలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ, వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది. ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగాలు రావడం, వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నమ్మిన వారి ద్వారానే
ధనం మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచే జరుగుతుంది. మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. గత 7.5 సంవత్సరాలుగా ఉన్న చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు అన్నీ పూర్తిగా తగ్గుతాయి. మీనంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో కుంభంలోకి ప్రవేశిస్తాడు. అంటే తృతీయంలో సంచరిస్తున్న రాహువు ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న ప్రమాదాలు, కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తాడు. అంటే నవమంలో సంచరిస్తున్న కేతువు అష్టమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఆకస్మిక ధన వ్యయం, బంధువుల వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు. అంటే పంచమంలో సంచరిస్తున్న గురువు షష్టమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా శారీరక, మానసిక అనారోగ్యం, కష్టాలు, కలహాలు, ఆస్తి నష్టం వంటి ఫలితాలు ఉంటాయి. ఈ 4 గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం రాని బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు కొంత బద్ధకం, అలసత్వం ఉంటుంది. కనుక విద్యపై ధ్యాసను పెట్టలేరు. కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ సంవత్సరాంతంలో చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కష్టపడి పనిచేస్తారు. చేస్తున్న వృత్తి, ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది. కోరుకున్న ప్రదేశాలకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. లేదా చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణం, వ్యాపార అభివృద్ధి కలిసి వస్తాయి. మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది. ఎంతో కాలంగా రాని బాకీలు వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి సంవత్సరం మొదటి భాగంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి మే నెల తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోని పెద్దలు చొరవ తీసుకొని ఈ అభిప్రాయ భేదాలను సరిదిద్దుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి మొదటి 5 నెలలు అనుకూలంగా ఉంటుంది. సంతానం, విద్య, ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సంవత్సరం మకర రాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం కన్నా ఉన్న ఇంటిని ఆధునీకరించడం లేదా ఉన్న స్థలాలలో గృహ నిర్మాణాలు చేపట్టడం వంటివి బాగా కలిసి వస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి పసుపు, కుంకుమ, ఎర్రని వస్త్రం సమర్పించండి. వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి చండీ హోమం చేయించుకోవడం వల్ల చాలా మంచిది.